దాకా ఒక ఎత్తు, నామినేషన్ నుంచి గట్టిగా 15 రోజులు 18 రోజులు. కానీ 6 నెలల పాటు పాపం వారు పడ్డ శ్రమ మీరందరూ గుర్తుపెట్టుకొని పార్టీ కోసం, కూటమి కోసం, మనందరి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇందాక శ్రీదేవి గారు చెప్పినట్టు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎక్కడైతే శవాలు ఉంటాయో అక్కడికి వచ్చి రాబందుల్లాగా పీకు తినే వాళ్ళకి మళ్ళొకసారి బుద్ధి చెప్పేదానికోసం అత్యధిక మెజార్టీతో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడం కోసం మనం అందరం ఇది మనమే అభ్యర్థులు అన్న రీతిలో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, పార్టీ అతి ముఖ్య నాయకులు రోజువారీ వ్యవహారాల్లో అక్కడ పార్టీ కార్యాలయాన్ని నడిపించే ఎమ్మెల్సీ గారు, పెద్దలు మన అశోక్ బాబు గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇంక ఇది స్పీచ్ చెప్పే టైం అయితే కాదు, యాక్షన్లోకి వెళ్ళాల్సిన టైం. అయితే ఒక విషయం అయితే మనం స్పష్టంగా క్యాంపెయిన్లో చెప్పాలి. వీనికి ప్రతిపక్షంగా ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లక్ష్మణరావు అయినా ఆయనకి ఓటేస్తే వైసీపీకి ఓటేసినట్టు విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఎందుకు అని చెప్పాలి అంటే, మేము కౌన్సిల్లో ఉండగా నేను సరదాగా అడిగేవాడు, నేను నాకు జనసేన ప్రసాద్ గారు కూడా అడిగా, ఏమన్నా మీరు ఈస్ట్ వెస్ట్ కంటెస్ట్ చేయొచ్చు కదా అని అంటే, అంత పని మేము చేయలేమన్నా, నామినేట్ తీసుకుంటూ ఇది మీరు చేయాల్సిందే, మేము సహాయం చేస్తామని చెప్పాను హరిప్రసాద్ గారు. అలాగే లక్ష్మణరావుతో కూడా మేము మాకున్న సమస్య అన్నాం, ఏమన్నా ఏంటి పరిస్థితి అంటే, ఏమంతగా ఆశాజనకంగా లేదులే అని అన్నాడు ఆయన. ఎప్పుడైతే గౌతమ్ రెడ్డి గారు నామినేషన్ ఇస్తారో అప్పుడు ఇది ట్రయాంగిల్ అవుతుంది అనుకున్నాం. కానీ గౌతమ్ రెడ్డి ఒక ఎక్స్ట్రాక్షన్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం, అది అండర్ గ్రౌండ్కి వెళ్ళడం, ప్రజలు కూడా పెద్దగా మద్దతు ఇవ్వకపోవడంలో వైసీపీ అంతా కలిపి లక్ష్మణరావు గారిని ఒప్పించి కంటెస్ట్లో తీసుకొచ్చింది. కాబట్టి అతను పీడీఎఫ్ ముసుగులో ఉన్న వైసీపీ అభ్యర్థి. మనస్తత్వం కూడా అతను ముఖ్యమంత్రికి ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి దగ్గర అవ్వాలని చూస్తాడు. ఈ మధ్య ఒక వీడియో కూడా వచ్చింది, ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేయడం అనేది అసలు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం అది. కాబట్టి అతను పీడీఎఫ్ అభ్యర్థిగా, లెఫ్ట్ పార్టీస్ బలపరిచిన అభ్యర్థిగా అయితే మనం చూడకూడదు, అదే చెప్పాలి. అతను ఓటేస్తే వైసీపీకి వేసినట్టే అనే విషయాన్ని చెప్పగలిగితేనే ఓటర్కి అర్థమవుతుంది. లేదంటే ఆయన విజ్ఞానవంతుడు, జ్ఞానవంతుడు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాడు అని చెప్తే మనమే పాజిటివ్ చెప్పినట్టు అవుతుంది. కానీ లక్ష్మణరావుకి వేసే ప్రతి ఓటు కూడా వైసీపీకి వేసే విషయాన్ని మీరు ఎక్కడ గ్రూప్ మీటింగ్స్లో, రాజకీయ మీటింగ్లో, గ్రామాల్లో చెబితేనే ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే వైసీపీ మీద వ్యతిరేకత ఇంకా ప్రజల్లో పోలేదు కాబట్టి దాన్ని మనం వాడుకోవాలి రాజకీయంగా. రెండో అంశం, ఓటర్ని పోలింగ్ స్టేషన్ దాకా తీసుకురావడం. అయితే ఇక్కడ మైలవరంలో లోకల్, నాన్ లోకల్ అంటే ఇక్కడ ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు. బయట ఉండేవాళ్ళు ఎవరో బయటవాడు కాదు, మనకు సంబంధించిన కుటుంబ సభ్యులే, తమ్ముడో కొడుకో లేదంటే సన్నిల్లానో ఎవరో మనకు తెలిసిన వాళ్ళు అయి ఉంటుంది. కాబట్టి ఎవరైతే నాన్ లోకల్ అని మీకు ఐడెంటిఫికేషన్ వచ్చిందో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని అడిగి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని, ఇలా 30 మందిలో ఒకళ్ళు ఇవాళ వాలంటీర్గా ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయండి ముందుగా. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనకి 27 హాలిడే, బయట స్టేట్లో ఉన్నాక హాలిడే లేదు, వాళ్ళు సెలవు పెట్టుకు రావాలి. ఎంతో అభిమానం ఉంటే తప్ప వాళ్ళు కదలరు. ఆ అభిమానం ఉన్న వ్యక్తిని మనం మొబిలైజ్ చేయాలి. ఒకసారి వచ్చేయాలని తమ్ముడు అని చెప్పి అన్నయ్యనో బాబాయ్యనో మనకు వాళ్ళు ఎలా రిలేట్ అవుతే ఆ వరుసతో పిలిచి మీరు వచ్చి వెళ్ళండి అని చెప్పి మనం రిక్వెస్ట్ పదే రిక్వెస్ట్ చేస్తే పార్టీ ఉన్న అభిమానం వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఓటేసేస్తారు. రెండోది, ఇక్కడ లోకల్ వాళ్ళని మొబిలైజ్ చేయటం. కొన్ని గ్రామాల్లో కొంచెం చిన్న ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాం. ఏదో సెలవు రోజు కదా బద్దకించకుండా ఉండే విధంగా నచ్చజెప్పి పోలింగ్ స్టేషన్ తీసుకురావడం, పోలింగ్ స్టేషన్లో ఓటు వేసే విధానం ఇందాక మీ అందరికీ చెప్పారు. ఆ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు బ్యాలెట్లో మొదటే ఉంటుంది. ఉన్న 25 మంది అభ్యర్థుల్లో మన పేరు మొదటే ఉంటుంది. ప్రతి వాడికి ఒక గడి ఉంటుంది, అభ్యర్థి పేరు, ఫోటో, గడి ఉంటుంది. ఆ గడిలో 1 నెంబర్ వేయటమే, దానికి ఏం డెకరేషన్ ఏం చేయవసరం. ఇక్కడ ఎలా ఉందో అలా 1 వేయాలి.
వాళ్ళు ఇచ్చిన పెన్షన్ వేయాలి. అంతకు మించి టిక్కులు, కామాలు, సున్నాలు లేదా రైట్లు ఇవేమి ఏ గడిలో కూడా పెట్టకూడదు. ఈ గడిలో మాత్రమే పెట్టకూడదని మీరు అనుకుంటారేమో. ఇంకా బ్యాలెట్ పేపర్ మీద ఒకటినే యాంకి తప్ప రెండో రైటింగ్స్ అనేవి ఉండకూడదు. ఉంటే ఇన్వాలిడ్ అవుతుంది. అంటే ఇది మనం పట్టే కష్టం ఇదంతా కూడా ఓటర్ సరిగ్గా ఓటు వేయలేకపోతే ఇన్వాలిడ్ అవుతే